నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వలస విధానాన్ని సమూలంగా సంస్కరించాలని యూకే భావిస్తోంది. తాజా ఆలోచన భారతీయులను భారీగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం రికార్డు స్థాయిలో వలసలను ఆమోదించడంతో 2030 నాటికి 16 లక్షల మంది వలసదారులు ఇంగ్లాండ్లో పౌరసత్వాన్ని పొందేందుకు అర్హులు కాబోతున్న తరుణంలో ఈ చర్యను కట్టడి చేసేందుకు యూకే కొత్త చట్టాన్ని తేవాలని చూస్తోంది. తాజాగా యూకే సర్కార్ కొత్త చట్టాన్ని తెచ్చి కొత్తగా స్థిర నివాసాన్ని పొందేవారు కీలక నిబంధనలను పాటించాల్సి ఉంటుందని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం భారతీయులను, ముఖ్యంగా తెలుగువారిపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. గడిచిన 50 ఏళ్లలో జరిగిన వలస మార్పులలో యునైటెడ్ కింగ్డమ్లో కొంతమంది చట్టబద్ధమైన వలసదారులు బ్రిటన్లో శాశ్వత నివాసాన్ని పొందారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 20 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సహకరించి వాటిని పాటించే వారికి గుర్తింపు ఇవ్వాలని కూడా కీర్ స్టార్మర్ ప్రభుత్వం భావిస్తోంది. హోం కార్యదర్శి షబానా మహమూద్ ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక వ్యవస్థకు దోహదపడే వారితో పాటుగా చట్టబద్ధమైన వలసదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని యూకే సర్కార్ భావిస్తోంది. వారి తేలిగ్గా స్థిర నివాసాన్ని పొందేలా వీసా ఇచ్చేందుకు కొత్త వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది. చట్టబద్ధమైన వలసలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల మధ్య బ్రిటన్ సంస్కరణలను అమలు చేయాలని చూస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో స్టార్మర్ ప్రభుత్వం వలసదారులకు శాశ్వత స్థిర నివాస అర్హత కాలాన్ని 10 ఏళ్లుగా ఉండగా దాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. 2021 నుండి యూకేకి వచ్చిన దాదాపు 2 మిలియన్ల మంది వలసదారులకు ఈ మార్పులు వర్తిస్తాయి. అయితే యూరోప్లోని ఇతర దేశాల్లో జీవిస్తూ యూకేలో స్థిర నివాసాన్ని పొందాలనుకునే వారికి ప్రస్తుత నిబంధనల ప్రకారమే నిబంధనలు కొనసాగుతాయి. రెండు 2022-24 మధ్య ఆరోగ్య సామాజిక సంరక్షణ వీసాలపై వచ్చిన 6,16,000 మంది వ్యక్తులు, వాళ్లపై ఆధారపడిన వాళ్ళు అంటే తక్కువ జీతం సంపాదించేటువంటి కార్మికులు 15 ఏళ్ల ప్రాథమిక నిబంధనకు లోబడి ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. అయితే అనేక మంది ఈ విధంగా వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని తాజాగా ఈ రూట్ను యూకే క్లోజ్ చేసింది. అదేవిధంగా వ్యవస్థను దోపిడీ చేసే వలసదారులకు జరిమానాలు విధిస్తామని, ఇలాంటి వారి వల్ల 20 ఏళ్లుగా నివసిస్తూ సెటిల్మెంట్ కోసం చూసేవారు నిరీక్షణ ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులు వీసా గడువు ముగిసిన తర్వాత నివసించేవారు స్థిరపడటానికి 30 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి యూకేలో దీర్ఘకాలిక నివాసం, భద్రత లభిస్తాయి. అయితే ఇందుకు విరుద్ధంగా నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో పనిచేసే వైద్యులు, నర్సులు 5 ఏళ్ల తర్వాత స్థిరపడేందుకు తాజాగా చట్టం అనుమతిస్తుంది. ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వారు యూకేలో వేగంగా స్థిరపడేందుకు చట్టంలో మార్పులు తెస్తున్నారు. అధిక సంపాదనదారులు, పరిశ్రమలు స్థాపించేవారు కేవలం 3 ఏళ్ల తర్వాత యూకేలో స్థిర నివాసాన్ని పొందొచ్చని యూకే ప్రభుత్వం అంటోంది. తాజాగా యూకే సర్కార్ సంస్కరణలు స్థిర నివాస వ్యవస్థను యూరోప్లోనే కఠినతరం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నట్లుగా వలసదారులు సెటిల్మెంట్ మంజూరు చేసిన వెంటనే కాకుండా బ్రిటిష్ పౌరులుగా మారిన తర్వాతే ప్రయోజనాలు, సామాజిక గృహాలు పొందేందుకు అర్హులవుతారని కొత్త ప్రతిపాదన చెబుతోంది. మునుపటి ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 16 లక్షల మంది వలసదారులు 2030 నాటికి స్థిర నివాసానికి అర్హులయ్యేవారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న సవరణలతో భారతీయ వలసదారులతో సహా పలువురు వలసదారులు ప్రభావితం కానున్నారు. యూకేలో భారతీయుల జనాభా 20 లక్షలకు పైగా జనాభాతో అతిపెద్ద సమూహంగా ఉంది. భారతీయులు యూకేలో అతిపెద్ద నైపుణ్యం కలిగిన వలస సమూహంగా గుర్తింపు పొందుతోంది. ఈ సవరణలపై 12 వారాలు సంప్రదింపులు జరగనున్నాయి. ఈ ప్రణాళిక వచ్చే ఏప్రిల్లో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విస్తృత చర్చల తర్వాత ఇప్పటికే యూకేలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అయితే కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా పరిష్కారం దొరకని వారి కోసం ప్రత్యేక వ్యవస్థ ద్వారా సహకారం అందిస్తారు. సంస్కరణలు బ్రిటిష్ ప్రజలకు న్యాయమైన వలస వ్యవస్థను నిర్మిస్తాయని, అదే సమయంలో దేశంలో తమ జీవితాలను సంపాదించుకున్న యూకే ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవకులకు సముచిత గౌరవం ఉంటుందని యూకే అంటోంది. దేశంలో శాశ్వతంగా స్థిరపడడం హక్కు కాదని, దీనిని నిబంధనలను పాటించి సంపాదించుకోవాలని హోంశాఖ మంత్రి షబానా మహమూద్ అన్నారు.
ఇంగ్లాండ్లో స్థిర నివాసం పొందాలనుకునే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండరాదని, ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ మాట్లాడగలగాలని, అప్పులు ఉండొద్దని, 3 సంవత్సరాలు సామాజిక భద్రతా పన్ను చెల్లించి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, ఈ కొత్త రూల్స్ ప్రకారం యూకే గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ఈ రూల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆర్డినరీ కేర్ వర్కర్స్ కావచ్చు, లేదంటే లో శాలరీ స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళకి 15 to 20 years వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అంటే ముందు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినట్టుగా కొన్ని ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ముందు ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు యూకే వెళ్ళాలి అనేటువంటి కలలను వదులుకోవటమే బెటర్ అంటారా? మనకు గత 10 సంవత్సరాలుగా వరల్డ్ వైడ్గా ఒక దృక్పథం అవపడుతుంది, ఒక పర్సెప్షన్. ఏమిటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకు వర్కర్స్ కావాల్సి ఉన్నారు, బార్లా తెరిచారు. తర్వాత రెండవది వాళ్ళు చేసింది ఏమిటంటే క్యాపిటల్ అవుట్ఫ్లో, అంటే అమెరికా కానీ, యూరప్ కానీ, ఇంగ్లాండ్ కానీ సర్ప్లస్ క్యాపిటల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మనం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని పిలిచాం. ఎందుకని అంత పవర్ఫుల్ వచ్చిందంటే వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి వాళ్ళకు సర్ప్లస్ ప్రొడక్షన్ ఏర్పడింది. ఈ సర్ప్లస్ ప్రొడక్షన్నే వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్ చేశారు. మనకు అట్లాగే బ్రిటిష్ ఇండియా కంపెనీ మనకు వచ్చినటువంటి కంపెనీ ఆ తర్వాత పొలిటిసైజ్ అయ్యి దేశాన్ని ఆక్రమించడం జరిగింది. అట్లా వరల్డ్ వైడ్గా వాళ్ళ క్యాపిటల్, సర్ప్లస్ క్యాపిటల్ని అమెరికా, యూరప్, డెవలప్డ్ కంట్రీస్ ఏవైనా ఎక్స్పోర్ట్ చేయడానికి అనేక నిబంధనలు అడ్డం వచ్చినాయి. ఆ నిబంధనలు అడ్డం వస్తేనే 1991లో ప్రపంచీకరణ తీసుకొచ్చారు, గ్లోబలైజేషన్ యొక్క మీనింగ్ ఏమిటంటే క్యాపిటల్ ఎక్స్పోర్ట్కు అడ్డంకిగా, ప్రధానమైనటువంటి అడ్డంకిగా టారిఫ్లు ఉన్నాయి. తర్వాత అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏది క్యాపిటల్ రావటానికి. ఆ రిస్ట్రిక్షన్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అది దెబ్బతీస్తాయని చెప్పేసి ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చే మల్టీనేషనల్ క్యాపిటల్ని రిస్ట్రిక్ట్ చేస్తూ అనేకమైనటువంటి దేశాలు అనేక రకంగా స్వయం పోషకంగా డెవలప్ కావాలి అన్నటువంటి ఒక మోడల్ 1945 సెకండ్ వరల్డ్ వార్ నుంచి మొన్నటి వరకు ప్రపంచీకరణ వరకు ఒక 50 ఏళ్ల పాటు దానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాన్ని అధిగమించడానికి డెవలప్డ్ కంట్రీస్ ప్రపంచీకరణ తీసుకొచ్చి క్యాపిటల్ ఫ్లోని తేలికగా వరల్డ్ వైడ్గా ఫ్లో కావడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ వివిధ నిబంధనల కింద, వివిధ ఒడంబడికల ద్వారా దాన్ని ఎవాపరేట్ చేశారు. అందుకే ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు వచ్చేవరకల్లా ఎవరు ఎక్కువ క్యాపిటల్ ఇంపోర్ట్ చేస్తే వాళ్ళది మనగాడు దేశంగా ఇవాళ డెవలప్ అవుతుంది. ఒకప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం అని ఎకనామిక్స్లో చెప్పేవారు. అంటే సామ్రాజ్యవాదం యొక్క లక్షణం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేయటం అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ క్యాపిటల్ ఎక్కువ ఫ్లో అయితే అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చైనా అంత క్యాపిటల్ అట్రాక్షన్ ఏది చేయలేకపోయింది అని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలు, అవి మినరల్స్ అనివ్వండి, తర్వాత చీప్ లేబర్ అనివ్వండి, తక్కువ వేతనానికి వచ్చే లేబర్ అనివ్వండి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్లు ఫ్రీగా కల్పించడం, పైగా ప్రోత్సాహకాలు ఇవ్వటం, వీటన్నిటి వల్ల తేలిగా క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అయింది. ఇప్పుడు వచ్చేవరకల్లా ఇతర దేశాల క్యాపిటల్ అట్రాక్షన్ చేసి ఎక్కువ డెవలప్ అయినాయి. యూరోప్లో, అమెరికాలో, తదితర ఈయూలో క్యాపిటల్ తక్కువైపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ఒక వర్డ్, ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఏమిటంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళకు, దానికి అధిక ఆదాయం వచ్చే వాళ్ళకు మూడేళ్లలోనే సిటిజన్షిప్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అట్లాగే లో వేజ్డ్ లేబర్కు 15 ఏళ్ళ అని చెప్పారు. అన్ఇఫిషియల్ మైగ్రెంట్స్కు 30 ఏళ్ళు అని చెప్పారు. తర్వాత ఆర్డినరీ పీపుల్కు
5 years నుంచి 10 years పెంచారు. ఈ విధమైనటువంటి నిబంధనలు మనం చూస్తే వాళ్ళకు మళ్ళీ ఇన్ రిటర్న్ అమెరికా కూడా ఏం చేస్తుంది, గత ఏడాది నుంచి జగడం ఏంది, జపాన్ నుంచి EU నుంచి మా దేశంలో క్యాపిటల్ పెట్టండి, మీరు ఆ దేశాల్లో ఉత్పత్తి చేసి మా దేశానికి ఎగుమతి చేస్తే నేను టారిఫ్లు పెంచుతా. కాబట్టి భారతదేశంలో, జపాన్లో, యూరోప్లో మీరు ఉత్పత్తి చేసి మా దేశానికి ఎగుమతి చేయొద్దు, అసలు ఇండస్ట్రీ తీసుకొచ్చి మా దేశంలో పెట్టండి. అంటే రిటర్న్ ఫ్లో అనమాట. అవుట్ ఫ్లో, ప్రపంచీకరణం అవుట్ ఫ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రిటర్న్ ఫ్లో మళ్ళీ వాళ్ళ దేశాలకే రమ్మని చెప్పేసి వాళ్ళ టారిఫ్ యొక్క ఉద్దేశం అదే. ఇవాళ వీసాల యొక్క, ఇప్పుడు అమెరికా H1B వీసాలు కానీ, ఇవాళ తర్వాత UK యొక్క ఇమ్మిగ్రేషన్ పాలసీస్ కానీ, ఇవన్నీ కూడా సర్ప్లస్ లేబర్, అంటే ఇతర దేశాల నుంచి ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి బాగా ఇన్ఫ్లో అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అవుతుంది. ఓన్ నేషన్స్కు ఎంప్లాయ్మెంట్, ఓన్ నేషన్స్ యూత్కు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు దాన్ని డిస్కరేజ్ చేయాలి అని చెప్పేసి అమెరికా నుంచి మొదలైంది, UKకి అంతకుముందే మొదలైంది, ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. మొన్న ఆస్ట్రేలియాలో ప్రదర్శనలు చేశారు, వెళ్ళిపోవాలి భారతీయులు వెళ్ళిపోవాలని చెప్పేసి. కాబట్టి ఇటువంటిది డెవలప్డ్ కంట్రీస్లో ఇటువంటి ట్రెండ్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఉద్యోగాలన్నీ మైగ్రెంట్స్ తీసుకెళ్తున్నారు, ఓన్ పీపుల్ దొరకట్లేదు అనేది. తర్వాత ఇది ఇవాళ UK కూడా ఇదే పర్సెప్షన్. ఇవాళ ఇటువంటి PR ఇవ్వటానికి, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వటానికి, PR ఇవ్వటానికి, తర్వాత సిటిజన్షిప్ ఇవ్వటానికి ఈ నిబంధనల్ని టైట్ చేయటానికి కారణం ఇది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, హైజీన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఇవన్నీ వాళ్ళ కంప్లైంట్లు. వీటిని చూస్తే ఒక ఎగ్జాంపుల్, నిజంగా వీళ్ళకి ఎక్కువ అయ్యారా అంటే ఇప్పటికీ ఓన్ నేషన్స్, ఓన్ ఇంటలెక్చువల్స్ ఏమో అవుట్ త్రో చేయలేదు. ఉదాహరణకి అమెరికాలో లెక్క తీస్తే ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్లో 83% మంది అమెరికన్సే ఉన్నారు. ఓన్లీ 17% ఇతర దేశాల నుంచి వచ్చిన వలసలు ఉన్నారు. అట్లాగే అన్స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు కూడా దరిదాపు 73% ఉన్నారు. అందుకని వాళ్ళని తోసేసి ఫారినర్స్ ఏమైనా సంపాదించలేదు, కానీ అరౌండ్ 25% ఫారినర్స్ ఉన్నారు అనేటువంటిది ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ యొక్క యోచన. ఇప్పుడు అదే ఇంగ్లాండ్లో కూడా, UKలో కూడా ఈ H1B వీసా టైట్ చేయకముందే గత 7-8 ఏళ్లుగా చదువుకోవటానికి పోయినటువంటి వాళ్ళకు PR ఇవ్వటానికి టైట్ చేశారు. తర్వాత 2 years అయిన తర్వాత మీరు ఇక్కడ సెటిల్ కావట్లేదు, అసలు PR ఇవ్వటం అని రిజెక్ట్ చేశారు. PR ఇవ్వమని UKలో రిజెక్ట్ చేసిన తర్వాతనే స్టూడెంట్స్ పోవటం తగ్గించి అమెరికాకు పోయారు. ఇప్పుడు అమెరికాలో H1B వీసా టైట్ కాగానే కెనడాకు, ఆస్ట్రేలియాకు, UAEకు పోతున్నారు. అక్కడ కూడా టైట్ అవుతుంది. కెనడా కూడా రిస్ట్రిక్షన్స్ మొదలు పెట్టింది అనగానే ఇప్పుడు చైనాకు, ఇతర దేశాలకు, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా ప్రతి కంట్రీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుందేమో, అంటే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అడుగులు వేస్తుంది. అయితే మనం వరి అయింది ఏమిటంటే మొదటి 50 ఏళ్ళు బ్రెయిన్ డ్రైన్, అంటే మేధాశక్తి అంతా ఇతర దేశాలకు పోతుంది, ఇతర దేశాలను బాగు చేస్తూ పోయి అని చెప్పేసి అనుకున్నాం. మనం వాటి మీద లెసన్స్ కూడా రాసుకున్నాం. ఈ మధ్య జిన్పింగ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మా దగ్గర యూత్ చదువుకొని మా దేశం డెవలప్ చేయడానికి ఉపయోగపడతారు, భారతదేశంలో చదువుకొని అమెరికన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జిన్పింగ్. అందుకని అమెరికా టైట్ చేస్తుంటే మా దేశం రండి అని ఆహ్వానించండి జిన్పింగ్, మా దేశం రండి అన్నాడు. కాబట్టి ఇవాళ ఈ తర్వాత దాని మనమందరం డిబేట్లలో చెప్పాం, అమెరికా నష్టపడితే ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తే అని చెప్తూనే ఉన్నాం. గత వితిన్ 3 months మళ్ళీ ట్రంప్ నిన్న మొన్న హై స్కిల్డ్, తర్వాత వెల్ ట్రైన్డ్ ఇటువంటి వాళ్ళందరూ మా దేశాన్ని కాదంటే రమ్మని అంటున్నామని మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బ్రిటన్ మాత్రం చాలా చిన్న దేశం, చిన్న ఎకానమీ. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ $30 trillion అయితే బ్రిటన్ $2.5 trillion, బిట్వీన్ $2-3 trillion లో ఉంది. చిన్న ఎకానమీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. ఈ తక్కువలో ఫారినర్స్ బాగా గత ప్రభుత్వం చేసినటువంటి ఎంకరేజ్మెంట్స్ తోటి ఇవాళ ఫారినర్స్
బ్రిటన్లో సంఖ్య ఎక్కువ ఉంది. ఉదాహరణకు 100 మంది వలసలు పోయాలంటే బ్రిటన్కు, యూకేకు 100 మంది వలసలు పోయాలంటే 32% మంది 5 దేశాల నుంచే ఉన్నారు. ఈ 5 దేశాల్లో ఇండియా స్టూడ్ 1. మీరు ఇంతకుముందు అన్నారుగా భారతీయులకు నష్టం జరుగుద్దని. డెఫినెట్ గా నష్టం జరుగుద్ది. ఎందుకంటే 9% మంది ఇవాళ భారతీయులు ఉన్నారు ఈ 32%లో. తర్వాత పాకిస్తాన్ 6% ఉన్నారు, మనం 9% ఉన్నాం. అట్లాగే రుమేనియా, తర్వాత ఐర్లాండ్, ఇతర దేశాలు ఇంకో 3 దేశాలు కలిపి అంతా కలిసి 32% ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్ లో మనం ఉన్నాం. కాబట్టి సహజంగానే ఇవి రిస్ట్రిక్షన్స్ వస్తే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు ముందు దెబ్బ తగులుద్ది, అంటే తగ్గిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం భారతీయులు రేపు రానున్న సంవత్సరం నుంచి ఇది నష్టం అనుభవించబోతున్నారని చెప్పేసి వాళ్ళ ఇమిగ్రేషన్ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపు మన భారతీయులు పోయే ఫస్ట్ తరం 50s లో 60s లో 70s లో ఒక 30 ఏళ్ళు మన వాళ్ళు ఉద్యోగాల కోసమే పోయారు. ఇప్పుడు 30s 40s అంటేనే స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రిటన్ లో చదువుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆడ ఉద్యోగాలు చేయడానికి పోలే, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పోయారు. తర్వాత డెమోక్రటిక్ కంట్రీ, పర్ఫెక్ట్ డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ వాల్యూస్ నేర్చుకుని వద్దాని పోయారు, వచ్చారు కూడా. కానీ 50s నుంచి 50s 60s 70s వచ్చే వరకల్లా దరిదాపు అక్కడే స్థిరపడాలంటే కోరికలు మొదలైన ఇప్పటికి వచ్చే వరకల్లా అసలు టోటల్ గా అక్కడ స్థిరపడటానికి అక్కడ ఉద్యోగం కావాలని పోతున్నారు. దీంతో ఎప్పుడైతే ఈ టైట్ అయిందో, ఏదైతే వీసా సిస్టమ్ కానీ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ కానీ టైట్ అయిందో, స్టూడెంట్స్ పోవటం తగ్గారు. ఇప్పుడు మొన్న లెక్క వచ్చింది, అమెరికా పోయినటువంటి వాళ్ళు 26% మంది తగ్గారని స్టూడెంట్స్. కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్స్ తగ్గిరో, ఇంగ్లాండ్ లో ముఖ్యంగా అమెరికాలో అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే, 2600 యూనివర్సిటీలో దరిదాపు 400 తప్ప స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్, మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే. వాళ్ళందరికీ అడ్మిషన్స్ లేవు. మరి అమెరికా వాళ్ళు వచ్చే ఫీజు కన్నా మనం ఎక్కువ ఫీజు చెల్లించి దరిదాపు $20,000 చెల్లించి మన వాళ్ళు అడ్మిషన్ పోతున్నారు అమెరికాలో. అన్ని అమెరికన్ యూనివర్సిటీలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది, ఏది స్టూడెంట్స్ లేక. ఆ లాబియింగ్ మొత్తం ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు, మీరు ఇట్లా చేస్తే యూనివర్సిటీలని మూసేస్తున్నాం అని చెప్పేసి. దాంతో ట్రంప్ మళ్ళీ అట్ట కాదు మేము వీసాలు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ కోసం రీస్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంగ్లాండ్లోనే ఉన్నటువంటి మొత్తం కలిస్తే 450 యూనివర్సిటీలే, కానీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ అక్కడ సెటిల్మెంట్కి ఇప్పుడు మనం చర్చించేటువంటి పిఆర్ కానీ సిటిజన్షిప్ కానీ టైట్ అయిపోయింది. దాంతో ఇంగ్లాండ్ పోయే వాళ్ళందరూ అమెరికా పోయారు, ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళందరూ ఆస్ట్రేలియా పోయారు, ఆస్ట్రేలియా పోయే అందరూ ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ కంట్రీ, జపాన్ వైపు, చైనా వైపు, సౌత్ కొరియా వైపు చూస్తున్నారు. సార్, అయితే ఇప్పుడు ఎన్హెచ్ఎస్ డాక్టర్స్ అండ్ నర్సెస్కి 5 years లోగానే వీళ్ళకి ఐఎల్ఆర్ ఇస్తామని చెప్తోంది. అంటే తక్కువ ఖర్చుతో వాళ్ళు లేబర్ దొరుకుతారు కాబట్టి వీళ్ళకి ఏమైనా సెలెక్టివ్ రిలాక్సేషన్స్ ఇస్తోందా గవర్నమెంట్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మార్చినటువంటి రూల్స్లో ఇంగ్లాండ్ పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ హెల్త్ ఫెసిలిటీస్ సిటిజన్ అయిన తర్వాతనే ప్రొవైడ్ చేస్తాం అంటుంది. హెల్త్ ఎక్స్పెండిచర్ వాళ్ళకు సోషల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు డాక్టర్లు, నర్సెస్ ఇంకా అవసరం అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే రిచ్ ఎర్నర్స్ ఉన్నారో వాళ్ళకు 3 years ఇస్తామన్నట్టుగానే డాక్టర్లకు, నర్సెస్కు 5 years సిటిజన్షిప్ ఇస్తాం అంటున్నారు. అంటే వెయిటింగ్ పీరియడ్ 5 years చాలు అంటున్నారు. ఎందుకని అంటే స్టిల్ దే ఆర్ రిక్వైర్డ్, వాళ్ళు ఉంది, వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నది ఇంకా. కాబట్టి ఆ విధమైనటువంటి ఇస్తామంటున్నారు. తర్వాత ఇతర యూరప్ కంట్రీస్ నుంచి దరిదాపు యూయూలో, అమెరికా ఇప్పుడు బ్రిటన్ కాక యూకే కాక యూయూలో ఇంకా 27 కంట్రీస్ ఉన్నాయి. ఆ 27 కంట్రీస్ని కూడా హెల్త్ చెకప్కు ఎక్కువ యూకేకి వస్తున్నారు. కాబట్టి యూకే డాక్టర్స్కు బాగా ప్రామినెన్స్ ఉంది వైద్యానికి. కాబట్టి డిమాండ్ ఉంది, కాబట్టి వాళ్ళకు అది ఇన్కమ్, కాబట్టి ఇన్కమ్ సోర్స్. కాబట్టి ఇప్పుడు ఫారినర్స్ వచ్చి మన దేశంలో వైద్యం చేయించుకుంటున్నారు, ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి. అది మన దేశానికి ఇన్కమ్, ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డిపాజిట్ చేస్తే మనం రూపాయలు సప్లై చేస్తాం. అది మనకు ఫారెన్ అకౌంట్లో జమ అవుతుంది, అది మనకు ఆస్తి.
డాలర్లు ఎక్కువ పంపుంటే మనం ఫారిన్ రిజర్వ్స్ అన్నట్నే ఇతర దేశస్తులు ఎవరు వచ్చినా టూరిజానికి వచ్చినా అది మన ఇన్కమ్, మనకి ఇన్కమ్ ఫారిన్ కరెన్సీ. కాబట్టి బ్రిటన్కి వచ్చే వాళ్ళందరూ ఆ విధంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా డాక్టర్లకు, నర్సులకు మేము 5 yearsకే ఇస్తాం సిటిజన్షిప్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు 30 ఏళ్ళు అని చెప్తున్నారు. అంటే దాదాపు ఇంకా వాళ్ళకి పరోక్షంగా అసలు రానట్టే పరోక్షంగా ఏమిటంటే మీరు వెళ్ళిపోండి అని. మనం సోషల్ సైన్సెస్ లో ఒక తరం అంటే 100 ఏళ్లలో 3 తరాలు లెక్కేస్తాం. 100 years అంటే 3 తరాలు, అంటే ఒక తరం 33 years. ఒక తరం అంతా ఎక్కడ వెయిట్ చేస్తారు? 30 ఏళ్ళు. కాబట్టి పరోక్షంగా చెప్పడం ఏంటంటే ఇక వెళ్ళిపోవటం మీకున్న మార్గం అని చెప్పటం. యా. అండ్ ఇప్పుడు సోషల్ హౌసింగ్ కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాతే అని చెప్పేసి ఇంకొక మెలిక పెట్టింది. అంటే 10, 15, 20 ఏళ్ళుగా యూకేలో ట్యాక్సెస్ కడుతూ ఉండి అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ హౌసింగ్ అనే ఫెసిలిటీ లేనట్టే కదా? అంతే కదా. అంటే అసలు ఫస్ట్ 3 years ట్యాక్స్ పే చేయాలంటున్నారు. ఫస్ట్ 3 years అయ్యేటువంటి ఖర్చుకు ట్యాక్స్ పే చేయాలంటున్నారు. 3 years పే చేసిన తర్వాతనే ఈ ఫెసిలిటీస్. సోషల్ హౌసింగ్ అయితే మాత్రం సిటిజన్షిప్ వచ్చిన తర్వాతనే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇది కూడా టైట్ చేశారు. అంటే ఆల్ ఆస్పెక్ట్స్, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ ఆస్పెక్ట్స్ లో టైట్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఈ అమలు చేస్తూ ఉంటే అసలు ఎంప్లాయ్మెంటే గగన కుసుమం యూకేలంటే ఇటువంటి ఫెసిలిటీస్ టైట్ అయిపోతే మనంతట మనం వచ్చే పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఇంకోటి కూడా చెప్పండి. ఇంకోటి తర్వాత ఇప్పటికే మైగ్రేషన్ లండన్ లో ఇంగ్లాండ్ వాడు ఎన్నికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. మేయర్గా లండన్ మేయర్గా లండన్ వాళ్ళు ఎన్నిక అంటే బాండ్ బ్రిటిషర్స్ ఎన్నిక కాకుండా పోయే పరిస్థితి. ఇప్పుడు కూడా లండన్ మేయర్ ముస్లిం, తర్వాత బ్రిటిష్ హోమ్ మినిస్టర్ హమీద్ ముస్లిం. ఆ స్థాయిలో మైగ్రేషన్ ఉంది. కాబట్టి ఇవాళ అది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అందరిని ఎలో చేసింది. ఇప్పుడు ఓన్ బాండ్ బ్రిటిషర్స్ ఎవడు కూడా ఎలక్ట్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ లండన్ మేయర్ ముస్లిమే, హోమ్ మినిస్టర్ ముస్లిమే. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ గా ప్రొవిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ ఓటు రావు ఏ ప్యాన్లు అయినా. ఆ స్థితి ఇవాళ లండన్ లో వచ్చి ఉన్నది. తర్వాత దరిదాపు లండన్ లో 30-40% ముస్లిం పాపులేషన్ ఉందని అంటున్నారు. ఆ స్థితికి మైగ్రేషన్ డెవలప్ అయింది. అందుకని ఇవాళ వాళ్ళు అన్ని రకాలైనటువంటి డిస్కరేజెస్ చేసి వాళ్ళంతటా వాళ్ళే బయటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ వేలో అంటే వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం ఈ విధమైనటువంటి 10 years, 15 years, 20 years పెట్టి మేము సిటిజన్షిప్ శాంక్షన్ చేస్తాం, పిఆర్ ఇస్తాం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ పోవాల్సిందనేటువంటి పరిస్థితి. ఒక్క 3 years దరిదాపు 6,10,000 పోయారండి. 19, 20, 21, 22 నాటికి. బిట్వీన్ 19 to 22 విత్ ఇన్ 3 years లో 6 లక్షల మంది మైగ్రేట్ అయ్యారు. అంటే ఈ స్థాయిలో మైగ్రేషన్ పెరిగితే దరిదాపు ఓన్ బాండ్ బ్రిటిషర్స్ మైనార్టీలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి తర్వాత వెల్త్, పాపులేషన్ తక్కువ, ఇప్పటివరకు ఆ ఫెసిలిటీస్ దొరికాయి కాబట్టి అగ్రెసివ్ మైగ్రెన్సీ ఉంది. కానీ ఇప్పుడు రానున్న కాలంలో అన్ని విధాల టైట్ అవుతుంటే డిస్కరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు యూకేలో అతిపెద్ద నాన్ EU మైగ్రెంట్ గ్రూప్ ఏదైనా ఉంది అని అంటే అది మన ఇండియన్ కమ్యూనిటీ. దాదాపుగా 2 million plus మనం అక్కడ ఉన్నాము అని అంటే ఇప్పుడు ఈ రూల్స్ వల్ల లాంగ్ టర్మ్ లో మన ఇండియన్ డయాస్పోరా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా తగ్గుతుందా, బలపడుతుంది అంటారు? ఖచ్చితంగా తగ్గుతుంది. నేను ఇంతకుముందు చెప్పాక 9% ఉండరని. అవును, ఇండియా ఒక్కటే 9% ఉంది వలసలలో. అందులో 100లో 32లో 10 మనమే ఉన్నాం. మేజర్ 32 countries నుంచి అనేది. అంటే మిగతా దేశాల నుంచి 1 or 2, 3% ఉంది. మన నుంచి 9, పాకిస్తాన్ నుంచి 6% ఉంది. అసలు పాకిస్తాన్ లో అబవ్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ అంతా లండన్లో ఉన్నారు. ఎస్, రెసిడెన్స్ అంతా లండన్లో ఉంది. ఇప్పుడు కాస్త దుబాయ్లో ఉంటున్నారు. నెక్స్ట్ టు లండన్, దుబాయ్లో ఇప్పుడు ఎక్కువ సెటిల్ అవుతున్నారు పాకిస్తాన్ ముస్లిమ్స్. అదివరకు మొత్తం లండన్లో సెటిల్ అయ్యారు. కాబట్టి రిచ్ క్లాస్ మొత్తం కూడా ముస్లిం కంట్రీస్ ఉన్నటువంటి రిచ్ క్లాస్ మొత్తం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ లండన్. ఇప్పుడు నిండిపోయి ఆప్టిమం లెవెల్కి వచ్చిన తర్వాత దుబాయ్, ఇతర దేశాలు, UAE ఇటువంటి దేశాలు
వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ టైట్నెస్ వల్ల ఇండియన్స్కు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. మరి ఈ 12-week కన్సల్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్స్ కావచ్చు, తెలుగు అసోసియేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ కనుక ఏమైనా ఇస్తే రిలాక్సేషన్స్ ఇచ్చేటానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పుడు అమెరికాలో ఇచ్చారుగా, అది అమెరికాలో కొన్ని సవరించారు. అమెరికాలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగినాయి. అమెరికాలో ఉన్న జనాభా అమెరికన్స్ కన్నా వలస వచ్చిన వాళ్ళు పెద్ద ప్రదర్శనలు చేశారు ట్రంప్కు వ్యతిరేకంగా. ప్రదర్శనలు చేసిన తర్వాతనే కొంచెం ట్రంప్ తగ్గాడు. కాబట్టి ఇక్కడ కూడా రేపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇటు ఈ స్థాయిలో ఉన్నటువంటి వలసదారులు ఖచ్చితంగా స్మార్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒకటి కొంత లిబరలైజ్ చేయమని అడుగుతారు, సహజమే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగినాయి. అక్కడ ఉన్న మిత్రుడు మెల్బోర్న్ లో నా క్లాస్మేట్ ఉన్నాడు. నేను ఆయనకు అడిగితే ఏమిటంటే ఖచ్చితంగా వాళ్ళకు థ్రెటనింగ్ ఉంది ఎంప్లాయ్మెంట్ లో. మనం బాగా కష్టపడి చేస్తూ ఉంటాం, వాళ్ళు కాస్త లిబర్టీ తీసుకొని చేస్తుంటారు. మనం ఎక్కువ పెనట్రేట్ అయ్యేసరికి ముఖ్యంగా అనార్గనైజ్డ్ లో ఏ పెట్రోల్ పంపులు చూసినా మనమే, ఏ హాస్పిటల్ చూసినా మనమే, ఇట్లా లోయర్ మిడిల్ క్లాస్ జాబ్స్ అన్ని మనమే ఆక్యుపై చేశాం. వాళ్ళు హర్ట్ అవుతున్న మాట నిజమే, కానీ ఒక్కరోజు మాత్రం చాలా అగ్రెసివ్గా ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి తప్ప ప్రదర్శనలు లేవని చెప్తున్నాడు. కాబట్టి అది అన్ని దేశాలు అదే సిచ్యువేషన్ ఉంది వాళ్ళ. ఇఫ్ నాట్ టుడే టుమారో డెఫినెట్ గా ఇదే అన్ని దేశాలు ఫాలో అవుతాయి. మనం ఇలాగే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. మనం ఖచ్చితంగా ఊహించవచ్చు అటువంటివి జరుగుతాయని. యా. అయితే 2025 నుంచి మనం చూస్తున్నాం సార్, యూకే డిపెండెంట్ వీసాస్ని అసలు ఆల్మోస్ట్ ఆపేసింది, ఇంకా లేవనే చెప్పాలి. సో ఇంకా ముందు మరి యూకే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్లాన్ బి ఏంటంటారు? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏ కంట్రీ అయితే కొంత వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఏ కంట్రీ లేదండి. ఇవాళ అమెరికా కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. తర్వాత ఆఖరికి ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి ఎవరికో ఏమొస్తుందండి, షుగరో బీపీ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఉండటానికి వీల్లేదంటారు కదా. అవును, ఇవి ఇటువంటి దీర్ఘకాలిక జబ్బులు ఉండటానికి వీల్లేదంటారు. అంటే మా దేశం రావద్దనే. ఇది అంటువ్యాధులు కావు కదా. అదే కదా. అంటే ఏమిటంటే హ్యూమన్ రిసోర్సెస్ వీక్ అయితాయని. అంటే దాని ఎగ్జాంపుల్ ఇంకా ఎకనామిక్స్ చెప్పాలంటే పనిచేసే వాళ్ళు మాత్రం రావాలని, ప్రొడక్టివిటీ ఉన్న వాళ్ళే రావాలని, ప్రొడక్షన్ ఏజ్ గ్రూపే రావాలని. అవుట్డేట్ 60 ఏళ్ల తర్వాత పనిచేయని వాళ్ళు మా దేశం మొయ్యలేదు కాబట్టి రావద్దని. ఈ విధమైనటువంటి అన్ని కూడా ఇవాళ దాంట్లో వీసా అప్లికేషన్లు ఇవన్నీ పెట్టబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలండి. అందుకని వాళ్ళ దేశంలో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలంటే పర్ హెడ్ మార్జినల్ వేజెస్ కన్నా మార్జినల్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి. అంటే అదనపు శ్రామికుడు జమ అయితే అదనపు వేతనం ఇచ్చేదానికన్నా అదనపు ఉత్పత్తి ఎక్కువ ఉండాలి. అది వాళ్ళకి ఆబ్జెక్టివ్. కాబట్టి 60 ఏళ్ల తర్వాత వస్తే రమ్మంటే ఇక్కడ వైద్యం తర్వాత డేలా పడుకుంటూ ఉంటాం, వీటికే పనికి వస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వర్కింగ్ పాపులేషన్ కావాలి, ఎక్స్పర్టైజ్ చేసిన వాళ్ళు కావాలి. సో ఆ కంట్రీకి బెనిఫిట్ అవ్వాలి అట్లీస్ట్. ఆ క్రైటీరియాని వాళ్ళు చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.